హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సనాతన ధర్మ అని చెప్పేసి గట్టిగా టాపిక్ ట్రెండింగ్ అవుతుంది కదా. పూర్తిగా తెలిసినోడితోనే వాదించవచ్చు, పూర్తిగా తెలియనోడితోనే వాదించవచ్చు తప్ప తెలియనోడితో అసలు వాదించకూడదని ఒకటి బాగా ఉంటుంది పెద్దలో చెప్పిన మాట. ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు, పక్క రాష్ట్రం తమిళనాడులో అవ్వచ్చు, ఎక్కడైనా కానీ అందరికీ తెలుసు కంప్లీట్గా అసలు దీని జోలికి వెళ్ళకూడదు అని తెలిసి కూడా దాని జోలికి వెళ్తున్నారంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి పబ్లిక్గా. నాయకుడు వచ్చి సనాతన గురించి చెప్తున్నాడంటే తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అది ఎంతవరకు చెప్పడం వరకే, దాన్ని పాటించాల్సింది ఎవరు? పబ్లిక్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, తర్వాత తిరుమల తిరుపతిలో డిక్లరేషన్ ఫామ్, అది ఎవరికి అర్థం కావట్లేదు అసలు డిక్లరేషన్ ఏంటి అని చెప్పి చాలా గూగుల్లో సెర్చ్ కొడుతున్నారు. కొంతమంది ఒకరైతున్నారు, కొంతమంది ఒకరైతున్నారు. నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. అందులో ఏమైనా తప్పులు కట్టమంటే క్షమించండి, ఎందుకంటే మనం అపరమేధావులు ఏం కాదు కదా, మనకున్న నాలెడ్జ్ మనం చెప్తాం. ఓకే, ఇది పక్కన పెడితే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇలా చేయడం మేము ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే మాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో టాపిక్లోకి వెళ్దాం. అండ్ లైట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, మైక్ లేదు ఈరోజు, ఏమనుకోకండి. అండ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ తిరుపతి డిక్లరేషన్ గురించి మాట్లాడదాం. తిరుమల తిరుపతి డిక్లరేషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది యాక్చువల్గా హిందువులు కనిపెట్టింది కాదంట. నేను కూడా చదివి తెలుసుకున్నాను. ఇదంతా కూడా మా ఓన్ తెలియదట్లే కాదు, మనం కొద్దిగా చదివి ఓకే ఇది కంటెంట్ అని తెలుసుకొని నేను చెప్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి 80s అంటే 1800 సంవత్సరం ఆ టైంలో, అప్పటికి మా సామ్రాజ్యాన్ని పాలించేది నవాబులు అనమాట. నవాబులు పాలించే టైంలో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే సంపద అనేది తగ్గింది. సంపద అంటే మీన్ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా తక్కువగా ఉండి ఆ టైంలో హిందూ దేవాలయాల మీద ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చేది అనమాట. అలాగా తిరుపతి దేవస్థానం మీద ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువగా ఉంది. సో వీళ్ళు ఏం చేసేవారంటే డైరెక్ట్గా గుళ్ళ మీదకి వెళ్ళడం, వాటిని ఆక్యుపై చేసుకోవడం, దాని మీద వచ్చిన ఇన్కమ్ సోర్స్ని వీళ్ళు వాడేసుకుని ఆ గుడిని డెవలప్మెంట్ అనేది చేయకుండా జరిగేదట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇన్కమ్ సోర్స్ పక్కన పెడితే దేవాలయాల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి. ఇది మిగిలిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అదే టైంలో ప్యారలల్గా బ్రిటిషర్స్ అప్పుడే మన దేశంలోకి రావడం జరిగింది. వాళ్ళలో కొంతమంది దీన్ని అబ్జర్వ్ చేసి సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకున్న తర్వాత, ఎలాగో బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పాలించారు కదా, వాళ్ళ మీద గెలిచిన తర్వాత దాన్ని టేక్అవుట్ చేసుకుని దీనికి ఒక డిక్లరేషన్ ఫామ్ క్రియేట్ చేసింది బ్రిటిషర్స్. సో డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటంటే కనుక హిందువులు తప్ప, ఏంటంటే తిరుమల దేవస్థానం హిందూ దేవాలయం కాబట్టి హిందువులు తప్ప ఇతర ఏ మతస్థులైనా, అంటే ఒక మతం కాదు, క్రిస్టియన్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, సిక్కు, బౌద్ధం, సో ఎనీవన్ ఎవరైనా కానీ తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు అది వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా, అంటే ఇప్పుడు క్రిస్టియన్ వచ్చారనుకో తిరుమల వచ్చారంటే యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేవుని తప్ప పక్క దేవుని పట్టించుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే తిరుమలకు వచ్చారంటే కనుక అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ అనేది నేను నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను, నేను ఈ దేవుడిని నమ్ముతున్నాను, నేను క్రిస్టియన్, కానీ నాకు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి తన స్వతహాగా నా అంతా నేనే వచ్చాను, ఎవరైనా ఫోర్స్ చేయలేదు అనేది ఇది డిక్లరేషన్. అంటే ఏంటంటే ఒక మతానికి చెందిన వ్యక్తిని వేరే మతానికి సంబంధించిన దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదని ఏమీ లేదు, అది వెళితే అంటే ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి కొనుక్కుని ఉంటాయి కదా, అట్లాంటివి ఏం కాకుండా నా అంతటా నేను స్వతహాగా నేను వెళ్తున్నాను, నాకు ఆ దేవుడు అంటే నమ్మకం, మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు ఫీల్ అయ్యి ఇచ్చే ఫామ్ని అది రాసి ఇచ్చి లోపలికి వెళ్ళాలన్నమాట. అప్పుడు వాళ్ళు పెట్టిన రూల్ అది, బ్రిటిషర్స్ పెట్టిన రూల్. ఇప్పుడు కూడా స్టిల్ అదే రూల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హిందువులు అంటారా, వాళ్ళు అందరికీ తెలిసిందే ఏ దేవుడి దగ్గర కన్నా ఆఖరికి హిందువులు క్రైస్తవులు కూడా పూజిస్తారు, అల్లాహ్ దర్గాలకు వెళ్తారు, ఇవన్నీ పెడతారు. బట్ కొన్ని మతస్థులు ఏంటంటే వాళ్ళు మాకు దేవుడు ఈయనే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు మనం వాళ్ళ అభిప్రాయాన్ని మనం తప్పు పట్టకూడదు. అలాగని చెప్పేసి పక్క దేవుని తప్పు పట్టడం కూడా తప్పే. సో
ఈ తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ అనేది బ్రిటిషర్స్ పెట్టారు. అది కూడా పరాయి మతం వాళ్ళు వస్తే కనుక వాళ్ళు స్వతంత్రంగా వచ్చారు, మేము స్వతంత్రంగా వచ్చామని చెప్పేసి రాసి వాళ్ళు స్వతహాగా ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఫామ్ అది. సో ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది కంపల్సరీ జరగాలి అని చెప్పేసి మొన్న జరిగిన సభకు ముఖ్య ఉద్దేశం. అదే కూడా మిగిలిన మతస్థులు వాళ్ళకి ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే అందరూ వస్తారు, అదే హిందూ మతం దగ్గర రాకపోతే ఎవరు కూడా దాన్ని చాలా చులకనగా చూస్తున్నారు అనేది వాళ్ళ ఆవేదన. వాళ్ళు వెళ్ళబుచ్చుకుంటున్నారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా సనాతన ధర్మం నా ఇష్టం, నేను గౌరవించుకుంటాను. అలాగని నీ మతాన్ని నేను కించపరిస్తే అప్పుడు నువ్వు అడగాలి, నేను నీ మతాన్ని కించపరచట్లేదు కానీ నువ్వు నా మతాన్ని కించపరుస్తున్నావు అనే కాన్సెప్ట్ నడిచిందే మన తిరుపతి సభ అన్నమాట. సో దీంట్లో భాగంగా మాట్లాడుతూ పక్క రాష్ట్ర తమిళనాడు సీఎం కొడుకు అయినటువంటి డిప్యూటీ సీఎం ప్రెసిడెంట్ స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారి గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఒక సమయంలో సనాతన ధర్మం అనేది కంప్లీట్గా నాశనం అయిపోవాలి, ఇది ఒక వైరస్ లాంటిదని చెప్పేసి ఆయన మాట్లాడారు. అది వీడియో ఫుటేజ్ కూడా ఉంది. సో దాని మీద ఆయన మాట్లాడారు. బట్ ఆయన ఏ వెర్షన్లో ఆయన ఏ మెంటాలిటీతో మాట్లాడారని కంప్లీట్గా ఆయనకే తెలియాలి. సో బట్ బయటకు వచ్చింది కదా, చూసిన వాళ్ళు కంపల్సరీ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత నువ్వు సమాధానం చెప్పాలి తప్ప ఆర్గ్యుమెంట్ చేయడం లేదు. ఎందుకంటే మనం మాట్లాడిన దానికి ఒక వ్యక్తికి నచ్చలేదంటే కనుక ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు నచ్చలేదు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రజెంట్ ఎందుకంటే మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులు. కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనం మాట్లాడడమే కాదు, మాట్లాడిన దానికి వాళ్ళకి మనం సమాధానం కూడా చెప్పేలా ఉంటేనే బయటకు వచ్చి మాట్లాడాలి. లేదంటే అన్నీ కూడా మూసుకొని మనం పక్కన కూర్చోాలన్నమాట. సో ఏ విషయంలో సరే పూర్తిగా తెలిస్తే మాట్లాడండి, లేదంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు హిందువులదే వచ్చే ప్రాబ్లం అదే, వాళ్ళ మతాన్ని కించపరుస్తున్నప్పుడు ఎవరూ మాట్లాడట్లేదు. అదే పక్క మతాన్ని ఎవరన్నా మాట్లాడడానికి వాళ్ళు యూనిటీగా వస్తున్నారు అనమాట. సో ఈ క్లాసెస్ మీద మొన్న పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన సభ అయితే అవ్వచ్చు, ఇప్పుడు స్టాలిన్ దగ్గర నుంచి వచ్చి ఏదైతే ఉందో అది అవ్వచ్చు, ఆ మధ్యలో ప్రకాష్ రాజ్ గారు చెప్పింది అయితే ఉండొచ్చు. ఈ కంప్లీట్గా ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్స్, అవన్నీ ఎవరి యొక్క పర్సనల్ ఒపీనియన్ పబ్లిక్ మీద రుద్దకూడదు అనేది మా యొక్క కాన్సెప్ట్. అది మా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అనే వ్యక్తి ఆయన నాస్తికుడు, ఆయన ఏ దేవుడిని నమ్మడం. నువ్వు దేవుడిని నమ్మని వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు దేవుడు ఉన్నాడంటే అది మన మూర్ఖత్వం. నమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తే నమ్ముతాడు తప్ప, నమ్మని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది నమ్మాలి అంటే అది మనంత పిచ్చితనం కూడా ఉండదు అనమాట. నాస్తికుడు ఇప్పుడు అది ఎవరితో డిస్కస్ చేయొచ్చు కానీ నాస్తికుడితో డిస్కషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం ఎంత చెప్పినా వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం డిస్కషన్ పెట్టుకోకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే మన మతాన్ని మనం గౌరవించుకుందాం, పరమతాన్ని ప్రేమిస్తాం. ఓకేనా? తప్పు ఏమైనా చెప్పుంటే క్షమించండి, అంతకుమించి ఏమీ లేదు. బట్ మన మతాన్ని ఎప్పుడు గౌరవించుకోవాలి, పరమతాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఈ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉందాం, గొడవలు వద్దనేది ఈ వీడియో ద్వారా మేము చెప్పదలుచుకుంది. హిందువులు దేవాలయాలకి, క్రిస్టియన్స్ దేవాలయాలకి, ముస్లిమ్స్ దేవాలయాలకి డిఫరెన్సెస్, వీటి వల్లే అసలు ఇదంతా మొదలవుతుంది అనమాట. వీటి అసలు ఎందుకు ఈ టాపిక్ అనేది బాగా హైలైట్ అవుతుందంటే కనుక, ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకుందాం, వాళ్ళ దేవుణ్ణి నమ్ముతారు, వాళ్ళు చర్చిలకు వెళ్తారు. అలాగే సేమ్ ప్రతి దేవాలయాల్లో కూడా హుండీలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, చందాలు అవ్వచ్చు, తెలుగు మన మీనింగ్లో చందాలు అవ్వచ్చు, విరాళం అవ్వచ్చు, ఏదన్నా వాళ్ళ మనసుకి ఎంత తోస్తే వాళ్ళు ఇస్తారు. అట్లాగే దర్గాలు అవ్వచ్చు, అలాగే హిందూ దేవాలయాలు అవ్వచ్చు, ఏదైతే ఉన్నాయి మొత్తానికి కంప్లీట్గా అయితే ప్రాసెస్ అన్ని దగ్గర ఉంటుంది. ఇక్కడ మెయిన్గా సనాతన ధర్మం అనేది హైలైట్ ఎందుకు అవుతుందంటే, ఈ మధ్యలో క్రిస్టియన్స్ యొక్క ఫండింగ్కి వాళ్ళకు ఒక సొసైటీ ఉంది, ముస్లిమ్స్ సంబంధించి ఒక సొసైటీ ఉంది. హిందువుల దగ్గర రాకపోతే సొసైటీ ఉంటున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే పొలిటికల్గా రాజకీయ నాయకుల చేతుల్లోకి పోతున్నాయి. మెయిన్ అదే ఆ ఒక్క తప్పిదం వల్లే ఈ దారుణాలన్నిటికీ కారణం. ఇప్పుడు విజయవాడ తీసుకోవచ్చు, తిరుపతి తీసుకోవచ్చు, ఎట్లాగే ఏలేశ్వరం, శ్రీశైలం, మనకు చాలా గుళ్ళు మనకు ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో సింహాచలం అవ్వచ్చు. ఈ దేవాలయాలకు వచ్చి ఫండింగ్ అంతా కూడా ఆ దేవాలయాల డెవలప్మెంట్కి, ఆ దేవుడే గొప్పదనం చెప్పడానికి వాడారు అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. వీటిని ఏం చేస్తారంటే పాలిటిక్స్ అనేవి ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బుని
పాలిటీషియన్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇదే కాన్సెప్ట్లో క్రిస్టియన్స్ని ఎవరు టచ్ చేయట్లే, ముస్లిమ్స్ని ఎవరు టచ్ చేయట్లే, కానీ హిందువుల్ని ఎందుకు టచ్ చేస్తున్నారు అనే పాయింట్ మీద రైజ్ అవుతుంది మెయిన్. ఇప్పుడు డిస్కషన్ అనేది అక్కడే మొదలైంది. వాళ్ళకున్నట్టే ఒక సొసైటీ ఉండి దాన్ని వేరే ఎవరు టచ్ చేయరు, క్రిస్టియన్స్ని టచ్ చేయరు, ముస్లిమ్స్ని టచ్ చేయరు, ఎవరు ఓన్లీ హిందువులనే టచ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు, ఎక్కువ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. ఈ బేసిక్స్ మీద ఎక్కువ ఎప్పుడు డిస్కషన్ ఇదే. కేవలం హిందుత్వానికి సంబంధించి సెక్యూరిటీ లేదు అనే ఒక రీజన్స్, ఇంకా మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. ఫైనల్గా ఒకటే పాయింట్, హిందుత్వానికి సెక్యూరిటీ లేదు అనే కాన్సెప్ట్ మీదనే ఈరోజు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే అది ఒకటే కారణం. ఇప్పుడు నేను హిందువుని, నేను రీసెంట్గా 2-3 నెలల క్రితం ఒకసారి తిరుపతి వెళ్ళాను. మనం రీసెంట్గా 4 నెలల క్రితం కూడా తిరుపతి వెళ్ళి వెళ్ళామంటే కంపల్సరీగా ఎంతమంది వేస్తాం, అది మనకే వెయ్యాలని మనకు అనిపించింది, మనం వేస్తాం. బట్ దానివల్ల ఏంటంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం. మనకు అక్కడ ఒకటే తెలుసు తప్ప దాని వెనకాల జరిగేది కంప్లీట్గా మనం పట్టించుకోం కదా. కాకపోతే ఈ క్రిస్టియన్స్ అని కానీ ముస్లిమ్స్ అని వాళ్ళు అంటే వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఫాలో అవుతుంటారు. మన హిందుత్వ దేవాలయం దగ్గరికి వచ్చేటంటే ఎవడైనా చేయటచ్చు, ఎవరికైనా ఎంత కలిసి తీసుకోవచ్చు. ఈ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు, ఆర్గనైజింగ్ కమిటీలు అనేవి సరిగ్గా లేవు అనే బేసిక్స్ మీదనే ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలు కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీ వేసుకోవాలి, రాజకీయాలకు అతీతంగా ఇవన్నీ జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. అలాగే జరగాలని కూడా ప్రజెంట్ ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. సో దీనికోసమే అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏ రాష్ట్రమైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లేవు కదా, తమిళనాడులో ఆంధ్ర రాష్ట్రంగా ఎక్కువ మించినవే తమిళనాడులో ఉన్నాయి. కానీ తమిళనాడు పాలించేది ఎవరు? ఒక నాస్తికుడు పాలిస్తే ఏమవుతుంది? దేవాలయాల డెవలప్మెంటా?